మీ ప్రాబ్లం చెప్తే నేను కొన్ని సాల్వ్ చేస్తా. నేను ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చిన మీ గురించి. ఎవరు మీ ఏబిసిడబ్ల్యూ ఎవరు? రమణి గారు ఏం గాడిదలు కాస్తా ఉందా ఆమె? మేము వచ్చి ఎక్కడి నుంచి వచ్చి చూడాలి కానీ మీ దృష్టికి రావండి సమస్యలు. ఎందుకమ్మా 10 మంది పిల్లల్ని పక్క తీసుకుని మాట్లాడితే అన్నీ చెప్తారు. ఏముందాడా? అదే మేడం, మేము వచ్చినప్పుడు మీరు వెరిఫై చేస్తారు, అంతకుముందు చేయరు. మీరు ఏసీ రూమ్లో కూర్చుంటారు. ఇక్కడ పరిస్థితి ఎవరు చూడాలండి? ఇవో పేపర్లో ఉంటే సరిపోదండి. పిల్లలు తిన్న పల్లెల్లో ఉండాలా? ఏం గాడిదలు కాస్తా ఉన్నారమ్మా? మీ ఇంట్లో ఇట్టే చేస్తారా వంటలు? ఎందుకు మీరు ఒక్కరి చేస్తా ఉన్నారు రోజు? ఎందుకు ఆ బోర్డు చించాడపడి బయటపడేయండి. అది ఎవరు ఒకరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దేవునికి సమాధానం చెప్పుకోవాలా, మీరు చేసే పాపాలకు సమాధానం చెప్పుకోవాలి, అంతే. ఏం లేదు. ఏంది వంట స్టార్ట్ చేయకుంటే ఎట్లా? ఎంతమంది ఉన్నారంటే వంట వాళ్ళు? 3 ఉన్నారమ్మా. చికెన్ తేలేదా? 11 అయింది కదా వంట స్టార్ట్ చేయకుంటే. అవునా? కిందికి వెళ్ళిపోయింది అందరినీ. నువ్వు పోయి మాట్లాడచ్చు పిల్లలతో, వెనకొచ్చే పిల్లలతో. వీళ్ళు ఆఫ్టర్నూన్కి లంచ్ ఏమైనా తీసుకెళ్తారా? క్యారీ అదే నేను అనేది. ఆఫ్టర్నూన్ లంచ్ మార్నింగ్ తీసుకెళ్తారా? ఎన్ని గ్రామ్స్ చికెన్ ఇస్తున్నారు ఒక స్టూడెంట్? 150. ఏ క్యాలిక్యులేషను? అదేనమ్మా నేను చెప్పేది. ఏ క్యాలిక్యులేషన్ ఏంటి? ఏముంది మీ దగ్గర? జియో ఉందా మీ దగ్గర? జియో ఎంఎస్ నెంబర్ 8 ఒకటి ఉంది కదా, అది ఉందా మీ దగ్గర? 42 ఐటమ్స్ వస్తాయి దాంట్లో.